సో హాయ్ ఫ్రెండ్స్, మేమైతే యూట్యూబ్ ఛానల్ వీడియోస్ తీస్తలేం కదా. ఇప్పటి నుంచి అయితే డైలీ వీడియోస్ వస్తుంది. ఈయనతో తీస్తా రోజు. ఇంకా ఈ రోజు వచ్చిన విషయం ఏంటంటే, ఇన్ని రోజులు లాంగ్ వీడియోస్ తీయలేదు నా అకౌంట్ లో. ఇంకా ఈ రోజు తీద్దామని వచ్చినాము. ఈ రోజు ఏం కంటెంట్ ఇస్తామంటే, మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. అలాగే వీడు కొంచెం ఏమైనా చెప్తాడు, చెప్పుకుందాం ఏమన్నా. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా స్కూల్ గురించి కొంచెం మంచి కంటెంట్ ఇద్దామని మా చిన్నప్పుడు స్కూల్ దగ్గరకు వచ్చినాము. ఇప్పుడు స్కూల్ గురించి మొత్తం చూపిస్తా. అంతకుముందు మా ఊడు కొంచెం మాట్లాడతాడు, కొత్త వీడియోలోకి వచ్చినాడు కాబట్టి వినండి. హాయ్ ఫ్రెండ్స్, మా దోస్త్ అయితే వీడియో తీద్దాం తొలగొచ్చినాడు. ఇప్పుడు స్కూల్ గురించి తీస్తున్నాము అంతేనా. ఇప్పటి నుంచి వీడు కూడా ఉంటాడు మన వీడియోలో, రోజు తీస్తాము. రోజు మీరు బాగా సపోర్ట్ చేస్తే ఇంకా మంచి తీయడానికి, అలాగే రోజు తీయడానికి అయితే మాకు ఒక బూస్ట్ లాగా ఉంటది. మీరైతే ఫుల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మా స్కూల్ మొత్తం చూపిస్తాం, చూడండి. గేటు చూపిస్తాం, లోపల రండి. అంటే ఇది రాయపురం గ్రామం ప్రాథమిక ఉన్నత పాఠశాల రాయపురం గ్రామం, గట్టు మండలం, జోగులమ్మ, గద్వాల జిల్లాలో ఉంది. ఇది ఫ్రెండ్స్, ఇది మా చిన్నప్పటి హెచ్ఎం రూమ్. చూడండి ఫ్రెండ్స్, హెచ్ఎం రూమ్, ఆఫీస్ రూమ్. ఇది వచ్చేసి ఆఫీస్ రూమ్ ఫ్రెండ్స్. ఇక్కడనే మా హెచ్ఎం మేడము, అలా అంటే మా చిన్నప్పుడు అన్ని ఇక్కడనే జరుగుతాయి. అలానే ఇక్కడ 4th క్లాస్ ఇప్పుడైతే 4th క్లాస్ జరుగుతుందంట. ఈ దాంట్లో దీంట్లో ఏమేమి ఉన్నాయి నేను చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, దీంట్లో అయితే బెంచీలు, కుర్చీలు, బుక్కులు, కుర్చీలు అన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. మా సార్లు కూడా చాలా బాగా చెప్తున్నారు. పిల్లలు చూడడానికి టీవీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాకు మళ్ళీ ఒకవేళ అర్థం ఉంటుంది కానీ ఫ్రెండ్స్, అందుకని ఒక టీవీని పెట్టించారు. అలానే మన అంగన్వాడి దీంట్లోనే కమెంట్ అయ్యి ఉంది. అలానే అంగన్వాడి చూపిస్తాను దాన్ని. పూర్వ ప్రాథమిక పాఠశాల. ఇది వచ్చేసి మా అంగన్వాడి. మా చిన్నప్పుడు దీంట్లోనే ఉన్నాం. ఇప్పుడు పిల్లలు చిన్న పిల్లలు లైక్ ఎలా అంటే ఇక్కడ ఇలాంటి పిల్లలు మొత్తం దీంట్లో చిన్న పిల్లలు. అంగన్వాడి అంటే మీకు తెలిసే ఉంటది. ఇలాంటి పిల్లలు అందరు దీంట్లోనే చదువుతారు. అలానే ఇప్పుడు ఈ మధ్యనే మార్చారు. ఇంతకు ముందు ఇలా ఉండేది కాదు, కొంచెం బాగుండేది కాదు. ఈ మధ్యనే మంచిగా మార్చారు. లోపల కూడా మంచిగా ఉంది. అలాగే మన వంటగది కూడా ఇక్కడనే ఉంది. అక్కడ వంటగది చూపెట్టు. ఇదే మన వంటగది. ఇంకా మా వంటగదిలో అంటే ఇక్కడనే అన్నం పెడతారు. అన్ని చిన్నప్పటి నుంచి ఇక్కడనే జరుగుతున్నాయి ఫ్రెండ్స్. అన్ని డీటెయిల్స్ అలా రాసినారు. డీటెయిల్స్ వరకు చూద్దాం రండి. దీంట్లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి పెడుతున్నారు అనేది. కొంచెం దూరం వెళ్ళి కొమ్మలాట. సోమవారం వచ్చేసి కిచిడి, గుడ్డు, వెజిటేబుల్ కర్రీ, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ. అలాగే మంగళవారం వచ్చేసి అన్నము, సాంబార్, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ. బుధవారం వచ్చేసి అన్నము, ఆకుకూరలు, వెజిటేబుల్ కర్రీ, గుడ్డు, వెజిటేబుల్ బిర్యానీ, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ. గురువారం వచ్చేసి వెజిటేబుల్ బిర్యానీ, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ. శుక్రవారం వచ్చేసి అన్నం, సాంబారు, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ, గుడ్డు. శనివారం వచ్చేసి అన్నం, ఆకుకూరలు, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ. నాకు చదువు రాదనుకునేరు, నాకు కూడా వస్తుంది. ఏమంటే వీడు ఇక్కడనే చదువుతున్నారు కదా, అంతా చెప్పేస్తే కొంచెం మంచిగా ఉంటుంది అని చెప్పి ఇచ్చిన. ఇంకేమనుకోకండి. అలాగే మనం ఇంకా కొంచెం ముందరికి వెళ్దాం. మన ఫస్ట్ క్లాస్ అంట. ఇది మేము చదువుతున్నప్పటి నుంచి ఇలానే ఉంది, అందుకే చూపిస్తున్నాము. ఇంకా దీంట్లో ఈ పేరు నేను చదివినప్పుడు నుంచి ఉంది, నల్లారెడ్డి అని. ఎవరిదో నాకు కూడా తెలియదు. అలాగే ఈ ఫస్ట్ క్లాస్ లో అయితే మేమున్నప్పుడు రూమ్ ఏది ఉండేది అంటే అది ఉండేది ఫస్ట్ క్లాస్. కానీ ఇప్పుడు ఇది ఉంది. ఇంకా ఏం చేయలేము. సెకండ్ క్లాస్ చూపిస్తానండి. బంద్ చేశానా? బంద్ 5th క్లాస్ ఇది.
ఈ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది చదివి ఎట్లుంది చెప్పుగా మంచిగా చెప్పు చెప్పు నువ్వు చదివినది ఎట్లా నీకు ఏమనిపించింది సారులు ఏమన్నా ఎట్లా నీకు ఏమనిపించింది ఊగా అదే ఫ్రెండ్స్ ఇదైతే సెకండ్ క్లాస్ నేను ఉన్నప్పుడైతే మాకు హెచ్ఎం మేడం చెప్తుంది. ఆ మేడం చాలా మంచి పాఠాలు చెప్తున్నది. కానీ హోంవర్క్ రాకుండా కొట్టుకున్న మేడం, ఆ మేడం పేరు అయితే తెలియదు కాబట్టి ఫోన్లే నన్ను హెచ్ఎం మేడం అని పిలుస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా సార్ వాళ్ళు ఎంతమంది ఉండేవారు మీకు చెప్పేటప్పుడు సార్ వాళ్ళు ఒక రమేష్ సార్ అని ఉన్నవారు. ఆ సార్ అయితే చాలా మంచిగా చూసుకునేవాడు. మమ్మల్ని అయితే కొట్టేవాడు అసలు అయితే కాదు, మేము ఎగ్జామ్ రాసినామని చూపించేవాడు ఫ్రెండ్స్. ఆ సార్ అంత మంచివాడు ఫ్రెండ్స్. ఎవరిని కొట్టాడు. ఇంకా మా ఫస్ట్ క్లాస్ జరిగింది అయితే ఇక్కడనే, ఈ రూము ఆ రూము. ఇంకా ఇప్పుడైతే మేము ఏదో చదువుతలేము, వేరే డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను నేను. ఇంకా ఇప్పుడైతే మేము నిన్న చదువుతలేము కాబట్టి అక్కడనే చదువుతున్నాము, అక్కడనే ఉంటున్నాము. ఇంకా ఇది వీళ్ళు ఇప్పుడు ప్రజెంట్ చదువుతున్నది వీళ్ళు చదువుతున్నారు. ఇంకా వీళ్ళు చెప్పినారు ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎట్లా అనేది ఏమనేది ఇట్లా ఉంది. మరి మీకు తర్వాత మళ్ళీ థర్డ్ క్లాస్ కూడా చూపిస్తాం. హాయ్ ఫ్రెండ్స్, మేము వీడియో తీయడానికి వచ్చినాం ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ గారు చూసా, నేను కూడా వచ్చిన. తీద్దామని వస్తే అన్ని రూమ్ లో ముచ్చినారు ఫ్రెండ్స్. మీకు తెలిసినప్పుడు మళ్ళీ చూపిస్తాము. మళ్ళీ ప్రజెంట్ ఏం జరుగుతుందో అదైతే తెలిసినాక మీకు మళ్ళీ ఓపెన్ చేసి క్లియర్ గా చూపిస్తాం ఫ్రెండ్స్, ఏమేమి ఉండవు లేదో. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వేరే ఏమేమి ఉండవో చూపిస్తాం ఫ్రెండ్స్. అందరు రండి కట్ చేసి వీడియో. ఇప్పుడు ఇది ఏంటంటే అందరూ స్కూల్ ఇప్పుడు కొంచెం బంద్ ఉంది కదా, అందుకే ఇది మొత్తం రాళ్ళేసినారు. ఏదో కట్టడానికి అక్కడ బాత్రూమ్ కడుతున్నారు, అందుకే ఇదంతా పెడుతున్నారు. అక్కడ కూడా చూపెట్టు కొంచెం, అక్కడ చూపెట్టు. అదే ఇది మొత్తము ఎందుకంటే ఇప్పుడైతే ఫ్రీగా ఉంటది కదా అందుకే పెట్టినారు ఇలా. ఇంకా మన థర్డ్ క్లాస్ వచ్చేసి ఇక్కడ ఉంది. దీనికి తాళం వేసలేరు అనుకుంటే మీరు తిక్కలు అవుతారు. లోన్ వేసినారు, మీకు సొల్యూషన్ లోన్ వేసినారు. కొంచెం దగ్గరకు వచ్చి లోన్ చూపెట్టాము. లోన్ ఫ్రెండ్స్ మొత్తం బెంచీలు నింపేసినారు. ఆ బెంచీలు నింపేసినారు. ఇది బోర్డు, ఈ బోర్డులోనే మొత్తం చెప్పేది మీకు అందరికి తెలిసే ఉంటది. అలాగే ఇప్పుడు నీకు ఏమైనా చెప్పు, ఏమైనా చెప్పండి. చెప్పురా, ఏమో చెప్పు. ఎట్లుంది ఏం కదా చెప్పు. ఎట్లుంది రూమ్, ఎట్లుంది ఏం కథ, ఎందుకు బెంచీలు ఎక్కువైనా ఏమన్నా. ఈ బెంచీలు బయట పెడితే ఎవరైనా ఎక్కిపోతారని ఈ లోపల పెట్టినారు ఫ్రెండ్స్. అందుకే ఇది తాళం అయితే ఎవరో పలగొట్టినారు ఫ్రెండ్స్. ఈ తాళం పలగొట్టి చాలా 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 ఏంటంటే ఫ్రెండ్స్, ఈ డోర్ అయితే మంచిగా అయిపోయారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది, ఇలా వేస్తే వస్తుంది ఫ్రెండ్స్. నేను దీంట్లో ఎక్కువ చదువుకోలేదు ఫ్రెండ్స్, కానీ అంతా ఒక తెలిసినట్టు చెప్తున్నాను ఫ్రెండ్స్, అంతే. దీంట్లో ఎక్కువ చదువుకోలేదు ఎందుకంటే వీడు మొత్తం వాళ్ళు పక్క ప్రైవేట్ లో చదువుతున్నాడు. వీడు చిన్నప్పుడు ఇందులోనే చదివింది కాబట్టి అందుకే తెలిసినట్టు వాటి చెప్తున్నాడు. తాళం ఎలా ఉందో చూడండి. బయట పెడితే పలగొట్టి తీసుకోపోతారని లోన పెట్టినా ఫ్రెండ్స్. నేనా చెప్పడానికి ఏం లేదు ఫ్రెండ్స్. ఓపెన్ చేసినాక ఏమైనా చెప్పేదంటే నెక్స్ట్ టుడే ఓపెన్ చేసినాక చెప్తాం ఫ్రెండ్స్. ఓపెన్ చేసినాకైతే మొత్తం చెప్తుంది ఏమన్నా ఉంటే. ఇప్పుడైతే ఓపెన్ చేసలేరు కాబట్టి ఏం లోపలికి వెళ్ళి ఏం చూపిస్తలేము. ఇప్పుడు ప్రజెంట్ ఏమేమి ఉన్నాయో మొత్తం చాలా చిన్న ఫ్రెండ్స్, ఇవల్ల మొత్తం బాత్రూమ్స్. ఇప్పుడు ఇది ఏది కడుతున్నారో మీకు చూపిస్తాము. ఈ పిల్లలు రాళ్ళు ఆ ట్యాంక్ ఏది కడుతున్నారో చూపిస్తాం రండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఒక బాత్రూమ్ కడుతున్నారు. ఇవి ఓల్డ్ బాత్రూమ్స్, ఇప్పుడు కట్టేది న్యూ బాత్రూమ్. బాత్రూమే కదా కట్టేది, ఇక్కడ బాత్రూమ్ కడుతున్నారు. అవి వీటిని ఏమంటారు కామెంట్. ఇక్కడ చాలా ఆడుకునే వాళ్ళం ఫ్రెండ్స్, చాలా ఇప్పుడైతే మాత్రం స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ఇదైతే చిన్నప్పుడు మేము ఆడుకునే వాళ్ళము, అక్కడ ఉండేది. ఇప్పుడు ఇక్కడ తెచ్చినారు, ఒక తీసి పెట్టినారు వస్తుంది. వీటిని
ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పాతే వాళ్ళము పాతి అక్కడ ఒకరు ఇక్కడ ఒకరు కూర్చుని కూర్చొని ఇద్దరు ఎవరైనా కూర్చొని కూర్చోండి కూర్చోండి. పట్టుకున్నాంలే పట్టుకు గేటు పట్టు. ఇక్కడ ఇద్దరు కూర్చున్నారు, రాదేమో నాకు తెలిసి. అలా అలా ఆడేవాళ్ళం ఫ్రెండ్స్ చిన్నప్పుడు, చాలా ఆడేవాళ్ళం ఇక్కడ. ఏమంటారు మేము ఇది సైకం బీగం అంటాం ఫ్రెండ్స్. చిన్నప్పుడు దీన్ని చాలా ఆడుకునే వాళ్ళం ఫ్రెండ్స్. అదే ఇప్పుడు ఈ బాత్రూమ్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ బాత్రూమ్ ని కట్టడం వల్ల దీన్ని ఇక్కడ తీసేసినారు ఫ్రెండ్స్. మళ్ళీ తర్వాత కడతారు ఫ్రెండ్స్ దీన్ని. అప్పుడైతే దీన్ని చాలా ఊగుతాం ఫ్రెండ్స్ మేము. చాలా క్లియర్ గా చూపిస్తాం ఫ్రెండ్స్. వీడు కూడా వీడియోలో ఇంకోసారి కనిపించవచ్చు, ఎందుకంటే వీడు కొంచెం బాగా మాట్లాడుతున్నాడు. ఇంకోసారి కూడా మేబీ రావచ్చు వీడియోలో, క్లియర్ గా మాట్లాడుతున్నాడు. ఇంకా ఇవన్నీ చెట్లు ఫ్రెండ్స్, మన స్కూల్ మేమే నాటినాం ఫ్రెండ్స్. ఇవైతే నాటినేటివి అందుకే చూస్తున్నాము. చాలా పెద్ద మా పేరు ఫ్రెండ్స్. ఈ చెట్లు పెరిగిన ఫ్రెండ్స్, మేము ఇంత ఉండే చెట్లు ఇవి ఇప్పుడు ఇంత ఉండేవాళ్ళము. మేము కూడా పెరలేము, అంత పెరిగినాయి, చాలా పెద్ద చెట్లు అంటే అంతే పెరుగుతాయి. అలాగే అయితే ఇవి ఉన్నాయా చేపలు, అప్పుడు చిన్నప్పుడు మేము ఇంత ఉండేవాళ్ళము, వీటికంటే గింత ఉండేవాళ్ళము. ఇప్పుడు ఇంతైతే పెరిగినాము. ఇవి రెండే ఉండేవి, ఇప్పుడైతే చాలా ఉన్నాయి. అక్కడ ఉన్నవి ఇవి రెండే ఉండేవి చిన్నప్పుడు అయితే. ఇంకా మనం మళ్ళీ రిటర్న్ అయ్యి మన ఆఫీస్ దగ్గరకు వచ్చినాము. ఇక్కడ ఆఫీస్ రూమ్ దగ్గరకు వచ్చినాము. మళ్ళీ ఇప్పుడు మనం ఇంకా కొత్త కొలాల దగ్గరకు అయితే వెళ్తాం ఫ్రెండ్స్. ఇదే కొత్త బాత్రూమ్ ఫ్రెండ్స్. ఇదైతే అప్పుడు అసలు బాత్రూమ్ అనేది ఆ గేట్ అవుతుంది ఫ్రెండ్స్. మేము అసలు బాత్రూమ్ లేకుండా వచ్చినప్పుడు ఇవి అప్డేట్ అయిన ఫ్రెండ్స్. ఇవి కొత్త కొలాలు ఫ్రెండ్స్. కలెక్షన్ పైన ఇచ్చిన ఫ్రెండ్స్. ఏదైతే ఇక్కడ ఇలా ఉంది. షార్వాల్ మాత్రమే వాడుతున్నారు దాన్ని. ఇంకా వచ్చేసి స్కూల్ పిల్లలు వాడుతుంటారు, ఇది చూపించినట్టు స్కూల్ పిల్లలు వాడుతుంటారు. ఇంకా అక్కడ కొత్త బాత్రూమ్ కూడా కట్టిస్తున్నారు, ఏమో మనకు కూడా తెలియదు. ఇంకా ప్రెసెంట్ అయితే సిచ్యువేషన్ స్కూల్లో ఇలా ఉంది. మేమున్నప్పుడు ఇలా లేదు, కాబట్టి ఇప్పటికైతే సిచ్యువేషన్ చాలా డిఫరెంట్ ఉంది. మేమున్నప్పుడు అసలు ఏం లేకుండా. ఇంకా మళ్ళీ స్కూల్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతారో అప్పుడు స్కూల్లో ఎలా ఉండేది ఓపెన్ చేసి మొత్తం చూపిస్తున్నాం. మీరు పార్ట్ 2 గురించి అయితే వెయిట్ చేయండి. పార్ట్ 2 వీడియో అయితే చేస్తాము. స్కూల్ ఓపెన్ చేసిన తర్వాత స్కూల్లో ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం అయితే చూపిస్తాం. మీరైతే పార్ట్ 2 దాకా వెయిట్ చేయండి. ఇదైతే ఇప్పుడైతే ప్రజెంట్ పెడుతున్న వీడియో. ఇంకా పార్ట్ 2 లో అయితే మొత్తం స్కూల్ ఎలా ఉంది ఏంటనేది అయితే మొత్తం చూపిస్తాము. ఇలాంటి వీడియో అయితే మీరు ఇంకా చూడాలంటే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే లైక్ కొట్టండి. మీరైతే కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా వీడియో పార్ట్ 2 సపోర్ట్ చేస్తే మేము ఇంకా కొన్ని ఎక్కువ వీడియోలు అయితే తీస్తాము. ఇంకా ఏమైతే చెప్పలేను. పార్ట్ 2 వీడియో కోసం వెయిట్ చేయండి. ఇంకా ఏమైనా చెప్తే చెప్తారు. ఇంకేం లేదంట. సబ్స్క్రైబ్ లైక్ మొత్తం వస్తుంది. మీరైతే